ఢిల్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాబింగ్ మొదలైంది. మంత్రి పదవి కోసం అధిష్టానం వద్దకి క్యూ కడుతున్నారు. ఢిల్లీలో ఇప్పటికే ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మురళీ నాయక్ అక్కడే తిష్ట వేశారు. ఇక అదే బాటలో మరికొంతమంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళబోతున్నారు. ఏఐసిసి చీఫ్ ఖర్గే రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షితో భేటీ అవుతున్నారు. తమ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించాలని వినతులతో వారంతా అక్కడికి వెళ్తున్నారు. ఖర్గే మీనాక్షి నటరాజన్తో దొంతి మాధవరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్న మా టీవీ స్క్రీన్ పైన ఆ ఫోటోలో కనబడుతున్న మల్లికార్జున ఖర్గేతో పక్కన వ్యక్తి దొంతి మాధవరెడ్డి. సో దొంతి మాధవరెడ్డి లాబింగ్ మొదలు పెట్టేశారు. రాజగోపాల్ రెడ్డి, మురళీ నాయక్ ఇంకా చాలా మంది నేతలు కూడా ఇప్పటికే లాబింగ్ మొదలు పెట్టేశారు. తమకు మంత్రి పదవిలో చోటు కల్పించాలంటూ వారంతా వినతి ఇస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకుందా? ఎందుకంటే అధిష్టానం సీల్ కవర్లో ఎవరి పేరు చెప్తే వస్తుందనేది ఉందో దాంట్లో పేరు రావట్టడం కోసం, దాంట్లో పేరు దక్కించుకోవడం కోసం, చోటు దక్కించుకోవడం కోసం ఇటు తెలంగాణ ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అక్కడికి వెళ్ళిపోయి తిష్ట వేసినట్టు తెలుస్తోంది. సో సామాజిక వర్గాల వారిగా కూర్పు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కానీ అందరూ కూడా కట్టకట్టుకొని వెళ్ళి అక్కడ తమకంటే తమకు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతోంది? చాలా మంది ఉన్నారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ వైజ్ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఈసారి చివరి అవకాశం ఉంది మాకు అనేటువంటిది కొద్దిమంది సీనియర్లు వాళ్ళు ఏఐసిసి అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆల్రెడీ ఇప్పుడు 12 మంది ఉన్నారు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి తోటి కలుపుకొని. ఇంకొక 6గురిని కలుపుకుంటే మొత్తం 18 మంది అవుతారు. సో ఈ 6గురి ఎవరు అనేటువంటిది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అధిష్టానం సామాజిక వర్గాల ప్రకారం, దాంతో పాటు ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యంలో ఆ ప్రకారం ఎవరికి మంత్రివర్గంలో స్థానం ఉంది అనేటువంటిది ఆ ఈక్వేషన్ లో అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. రీసెంట్ గానే ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాని. రీసెంట్ గా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి ఏఐసిసి పెద్దలతో భేటీ అయి చర్చించొచ్చారు. దాంట్లో కొన్ని పేర్లు ఖరారయ్యాయి అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. వాళ్ళు డైరెక్ట్ గా ఆఫ్ ద రికార్డ్ లో కొంతమందికి సమాచారం ఇస్తా ఉన్నారు. దాంట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, తర్వాత వాకిటి శ్రీహరి, ఇలా కొద్దిమంది పేర్లు ఖరారయ్యాయి అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. కానీ పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఇది చివరి విస్తరణ. ఈసారి 6గురికి అవకాశం ఉంది కాబట్టి పోటీ ఎక్కువ ఉంది. దాంట్లో భాగంగా ఇక సామాజిక వర్గాల వారిగా ఎస్టీలకు, లంబాడాలకు మాకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉండాలి. ఇప్పుడు ఎస్టీ నుంచి గోండు, కోయ నుంచి సీతక్క ఉన్నారు ఆదివాసీ ప్రాంతం నుంచి. కాబట్టి లంబాడాలకు కూడా కేబినెట్ లో అవకాశం ఇవ్వాలనేటువంటిది లంబాడ ఎమ్మెల్యేలు ఇప్పటికే లేఖ రాశారు. వారు ముఖ్యమంత్రిని కలిశారు. ఏఐసిసి నేతలను ఖర్గేకు, మల్లికార్జున ఖర్గేతో పాటు మీనాక్షి నటరాజన్ని ఇప్పటికే ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కన్సల్ట్ చేసి. దాంతో పాటు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఒరిజినల్ మాదిగా సామాజిక వర్గం నుంచి ఎవరు లేరు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా. మొత్తం 6గురు ఎవరైతే ఎస్సీ మాదిగా ఎమ్మెల్యేలు ఉన్నారో వారు ఇప్పటికే లేఖ రాశారు ఖర్గేకి, మీనాక్షి నటరాజన్కి. ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర అనుమతి తీసుకున్నారు. వాళ్ళు ఢిల్లీ బాట పట్టారు. ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇవ్వాలనేటువంటిది. మాల సామాజిక వర్గం నుంచి బట్టి విక్రమార్క ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా కొనసాగుతా ఉన్నారు కీలక శాఖలు. తర్వాత దామోదర్ రాజనరసింహ ఉన్నారు ఎస్టీ నుంచి. కానీ మాదిగ ఉపకులం, డైరెక్ట్ గా మాదిగ సామాజిక వర్గం కాదు, మోచి ఆయన. కాబట్టి మాదిగ సామాజిక వర్గం నుంచి ఒరిజినల్ గా ఒకరికి ఇవ్వాలనేటువంటి డిమాండ్ మాదిగ ఎమ్మెల్యేలు తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికే 4గురికి కన్ఫర్మ్ అయింది. మరొక తర్వాత చోటు కల్పించబోతున్నారు. దాంట్లో ఒక బీసీ, 2 రెడ్డిలు, ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించి ఇంకొకరు ఉన్నారు. 4గురు కూడా ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. దాదాపుగా అసెంబ్లీలో కూడా మన రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇండైరెక్ట్ గా ఆయన ఒక హింట్ ఇచ్చారనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటి వరకు మా ముఖ్యమంత్రి మంచివాడు కాబట్టి మిమ్మల్ని చూస్తూ ఊరుకున్నారు, రేపటి నుంచి మీ కథ వేరేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంటే ఆయనకు ఇండైరెక్ట్ గా ఆయనకు మంత్రి పదవిలో చోటు వచ్చిందనేది చెప్పినట్టుగానే ఆయన భావన అర్థమవుతోంది. సో ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ చక్కెర కొట్టడం, మళ్ళీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి ప్రసారం చేసుకునే పనున్నటువంటి వీరందరికీ నిజంగానే అవకాశం దక్కుతుందా? ఎగ్జాక్ట్లీ. అంటే ఏఐసిసి గతంలో రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతా ఉంది. ఆయన పార్టీలోకి వచ్చేటువంటి సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ తో జాయిన్ అయినట్టుగా. తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అక్కడ నల్గొండ, తర్వాత భువనగిరికి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించడంలో కీలకంగా పనిచేశారు అనేటువంటిది చర్చ ఉంది. ఆ 2 విషయంలో హామీ లభించింది. అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. హోంమంత్రి కావాలి అనేటువంటిది ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ స్టేట్మెంట్ చేస్తారు. ఆయన పేరు దాదాపు ఖరారైన చర్చ ఉంది. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి
సుదర్శన్ రెడ్డి పేరు కూడా గతంలో నుంచి ప్రచారంలో ఉంది. సీఎం అండ ఆయనకు ఉంది, సీఎం ఆయనను ప్రపోజ్ చేస్తున్నారు ఆయన పేరుని ఏఐసీసీ నేతలకు అనేటువంటిది. కానీ ఇద్దరు రెడ్డిలకు అవకాశం ఉంటుందా అనేటువంటిది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ ఇక్కడ. మరి ఏఐసీసీ నిజంగానే ఇద్దరు రెడ్డిలకు అవకాశం ఇస్తే కనుక రాజగోపాల్ రెడ్డికి ఆయనకు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్యలో దొంతి మాధవ్ రెడ్డి కూడా ఎంటర్ అయ్యారు. నేనేం తక్కువ కాదు, నేను సీనియర్ శాసనసభ్యుని, కంటిన్యూగా గెలుస్తున్నారు, ఎవరి సపోర్ట్ లేకుండా గతంలో ఇండిపెండెంట్ గా కూడా గెలిచినటువంటి చరిత్ర నాకుంది. సో నాకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆయన ఖర్గేని కలుస్తారు, మీనాక్షి నటరాజన్ కలుస్తారు. సీనియారిటీ వైజ్, జెన్యూనిటీ వైజ్ నాకు అవకాశం కల్పించండి అనేటువంటిది ఆయన తెరపైకి రావడంతో కాస్త రసవత్తరంగా మారింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఢిల్లీ బాట పట్టారు, ఢిల్లీలో ఉన్నారు. అసెంబ్లీ మిగడంతో కొద్దిమంది నిన్న సాయంత్రమే వెళ్ళిపోయారు, కొంతమంది మొన్న సాయంత్రమే వెళ్ళారు, వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. మురళీ నాయక్ గాని, తర్వాత రాజగోపాల్ రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి, ఇలా వరుసగా పేర్లు తీసుకుంటారు. అంతా కూడా వివేక్ పేరు ఖరారైంది అంటున్నారు. సో ఆ నేపథ్యంలో ఎస్సీలో మాదిగకి ఇవ్వాలనేటువంటి ఒక వర్గం ప్రయత్నం చేస్తా ఉంది. చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఎవరి పేరు పనులయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈక్వేషన్ చూస్తే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి రంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం లేదు, కేబినెట్ లో ఒక మైనారిటీకి ప్రాతినిధ్యం లేదు. సో కాబట్టి వీరి విషయంలో చర్చ కొనసాగుతుంది. ఒకవేళ మైనారిటీ అయితే అమీర్ అలీ ఖాన్ కి ఇచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతా ఉంది. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వస్తే వివేక్ ను తీసుకుంటే ప్రేమ్ సాగర్ రావు పేరు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ వివేక్ ను పక్కన పెట్టాలనుకుంటే ప్రేమ్ సాగర్ రావును పరిశీలనకు తీసుకునే అవకాశం ఉంటుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకు చూస్తే. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూస్తే, ఉమ్మడి నిజామాబాద్ కు వస్తే సుదర్శన్ రెడ్డిని పరిగణలోకి తీసుకుంటే రాజగోపాల్ రెడ్డికి కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. సీఎం అక్కడ పట్టుబడితే సుదర్శన్ రెడ్డి కోసం, ఒకవేళ ఆయన పేరు పట్టుబడితే. లేదు, సెకండ్ నిజామాబాద్ లో ఇంకోరి పేరు పరిశీలనలోకి తీసుకోవట్లేదు అనుకుంటే అక్కడ మదన్ మోహన్ రావు పేరు పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా ఇంకా ఏదైనా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వచ్చు అన్నట్టు చర్చ కొనసాగుతుంది. చాలా రసవత్తరంగా ఉంది. మధు ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ కేటగిరీ వైజ్ గా కాంగ్రెస్ పార్టీ వివరించారు. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్న వారిని కేటగిరీ 1 గా, ఎలక్షన్స్ కంటే ముందుకు వచ్చిన వారిని కేటగిరీ 2 గా, ఎలక్షన్స్ తర్వాత వచ్చిన వారిని కేటగిరీ 3 గా. అయితే ఎవరికి రావాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్ గా కష్టపడ్డ వారికే కాంగ్రెస్ పార్టీలో పదవులు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అటువంటి లాబింగ్ ఏమి ఉండకూడదు, చాలా క్లియర్ గా సింపుల్ గా ఉంటానని చెప్పిన మీనాక్షి మళ్ళీ ఎందుకు ఈ స్థాయిలో ఎంకరేజ్ చేస్తున్నారు? ఢిల్లీకి వచ్చే నేతల యొక్క వినతులు తీసుకోవడం, అక్కడ మళ్ళీ అధిష్టానాన్ని వాళ్ళంతా కలవడం, అంటే సంస్కృతి మళ్ళీ కూడా పాత పద్ధతిలోనే వెళ్తోంది కదా. మీనాక్షి వచ్చిన తర్వాత ఆ చేంజ్ ఏం కనిపించడం లేదు. అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చాలా వాక్ స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో భాగంగా అడిగే వాళ్ళంతా అడుగుతున్నారు. ఇంకా అనౌన్స్మెంట్ ఫైనల్ లిస్ట్ రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఒక వింత సంస్కృతి ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరు మంత్రి పదవి ఆశిస్తారు, ప్రతి ఒక్కరు ప్రాధాన్యత దక్కాలనుకుంటారు. నామినేటెడ్ పదవుల్లో కానీ, మంత్రివర్గంలో కానీ, ఇప్పుడు పార్టీ కార్యవర్గానికి సంబంధించిన విషయంలో కానీ ప్రాధాన్యత దక్కాలని ఆలోచన చేస్తున్నారు. కొంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, తర్వాత ఇంకా కొంతమంది నామినేటెడ్ పదవులు, ఇప్పుడు వచ్చేటువంటి కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ, ఇలా అనేక విషయాలు పోటీ పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంస్కృతి ఏంటంటే అనౌన్స్మెంట్ చేసేటంటే ముందు అందరూ ఆతృత పడతారు, అందరూ ఆశపడతారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి లిస్ట్ ఫైనల్ చేసినట్టు మాత్రం పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. సో ఇట్లాంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో నిజంగానే మీనాక్షి నటరాజన్ వచ్చినా కూడా అదే పెద్దగా ఇప్పుడు ఇమీడియట్లీ చేంజ్ అయింది ఏం లేదు. కాకపోతే మీనాక్షి నటరాజన్ ఒక లైన్ తీసుకున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వారు మినిమం 10 years క్రైటీరియా, లేకుంటే చివరాఖర్లో కాంగ్రెస్ పార్టీ విజయ్ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచిన వారికి అనేటువంటిది ఒక క్లారిటీ తీసుకున్నారు. మిగతా వాళ్ళకి అవకాశం లేదు అంటూ చెప్పారు కాబట్టి అదే చర్చ సాగుతా ఉంది. సో ఉగాది లోపలనే 3వ తారీఖు రోజులలోనా లేదంటే లోపలనే దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం. రైట్ మధు. సో మొత్తం మీద తెలంగాణలో మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానం వరకు వెళ్తున్నారు, ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఒకరినొకరు ప్రత్యేకంగా అటు మల్లికార్జున ఖర్గేతో, మీనాక్షి నటరాజన్తో భేటీ అవుతున్నారు. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీలో పాత పద్ధతి మళ్ళీ పునరావృతం అవుతోంది. ఢిల్లీకి వెళ్లాల్సిన పని లేదు, కేటగిరీ వైజ్గా విభజించాను, ఇక్కడే అంతా డిసిషన్ తీసుకుందామనే రకంగా మీనాక్షి నటరాజన్ చెప్పినప్పటికీ పద్ధతి మాత్రం ఆడడం లేదు. వరుస క్రమంలో వారంతా కూడా క్యూ కట్టి వెళ్తున్నారు. ఇప్పటికే దొంతి మాధవ్ రెడ్డి, తర్వాత అటు మల్రెడ్డి రంగారెడ్డి, తర్వాత మురళీ నాయక్, వీళ్ళంతా కూడా కలిసి వచ్చారు. మల్లికార్జున ఖర్గే మీనాక్షి నటరాజన్తో వినతిలు ఇచ్చారు. తమ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సరే, ఒకవైపు నలుగురికి కన్ఫర్మ్ అయింది. దాంట్లో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్, వీళ్ళందరికీ కన్ఫర్మ్ అయినని చెప్పు వార్తలు వస్తున్నాయి. అదే రకంగా వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా ఆయనకి దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగానే ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు కూడా. మళ్ళీ మరొకసారి ఈ మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఇంకా ఎటువంటి అంశం కొలిక్కి రాలేదని అర్థమవుతోంది. నిజంగా మంత్రివర్గంలో చోటు ఎవరికి కల్పిస్తే బాగుంటుంది? ఒక విద్యాశాఖ మంత్రి,
చాలా కీలకంగా అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి చాలా కీలకంగా అవసరం ఉంది. రెండు చాలా కీలకమైనటువంటి మంత్రివర్గ శాఖలు. సో ఈ శాఖకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఇప్పుడున్నటువంటి మంత్రులు కానివ్వండి, కొత్తగా ఎవరైతే అవకాశం రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఎవరికి ఈ శాఖ వరిస్తే బాగుంటుంది? ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక హోంమంత్రిగా ఎవరిని చూడాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.